విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయింది కదా. సో ఈ 100 రోజుల పాలన మీద ఏపీ పబ్లిక్గా మీ ఆలోచన ఎలా ఉంది, ఏమనుకుంటున్నారు? గత ప్రభుత్వం ఏదైతే దుర్మార్గ పాలన, దుష్ట పాలన, ఈ దుష్ట చతుష్టయం ఏదైతే ఉందో ఆ నలుగురు ఆడిన పాలనకి ఏపీ ప్రజలు చమరగీతం పాడి మే 13న ఏదైతే జరిగిందో ఆ ఎలక్షన్లో వాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు. ఆ బుద్ధి చెప్పిన తర్వాత గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ఒక డిఎస్సి, ఒక ఉచిత ఇసుక పాలసీ, తర్వాత ఏదైతే మద్యం విధానం ఉందో ఆ మద్యం విధానం మీద ఇది, తర్వాత పేద ప్రజలకు అన్నా క్యాంటీన్లు, ఈ ఒక్కటి కాదు ప్రభుత్వం చేయగలిగినంత పేద ప్రజలకు ఇది పేదల ప్రభుత్వం అని చెప్పడానికి ఈ 4 చాలు. గత 5 ఏళ్లలో ఒక డిఎస్సి లేదు, ప్రతి సంవత్సరం చేస్తానన్న డిఎస్సి లేదు. ఈ అన్నిటికీ చమరగీతం పాడి ప్రభుత్వం ఎక్కిన మొదటి రోజునే ఏదైతే పేద ప్రజలకు అవసరమైన మినిమం కామన్ ప్రోగ్రాంతో కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో, అలాగే నరేంద్ర మోడీ గారి చొరవతో మొత్తం మీద పేద ప్రజలకు మంచి పాలన, ఇది మంచి ప్రభుత్వం అని 100 రోజుల కార్యక్రమంలో వారు చేసిన ఏ అయితే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ప్రోగ్రాం చాలా బాగుంది. కాదండి, నేను అంటుంది ఇప్పుడు సరే టీడీపీ పార్టీ పరంగా లేకపోతే కూటమి పరంగా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఇది పథకం పెట్టి అంటే ఊరూరు వాడవాడ వాటిలన్నీ తిరుగుతున్నారు, అవన్నీ కాదంటలేదు. నేను ఒక పబ్లిక్గా ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉందని భావిస్తున్నారు? మంచిగా ఉందా లేదా? మీరు అనుకునేది అంటే ఎప్పుడైతే మీరు ఓటు వేసినప్పుడు గెలిపించుకునే క్షణంలోనే మీరు ఏదైతే అనుకున్నారో అది జరిగి తీరుతుందా లేదా అని అనుకుంటున్నారు లేదా? జరుగుతుంది కదా, క్లియర్గా కనబడుతుంది. 3000 పెన్షన్ 2000 నుంచి 3000కి 5 సంవత్సరాలు పట్టింది. నేడు గత 3 నెలల ఎరియర్స్ 7000, ఆ 3000 కలిపి 7000 ఇచ్చి ఆ మొదటి రోజే ఇది మంచి ప్రభుత్వం, ఇది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఆ రోజే నారా చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకున్నారు. ఇది పేదల ప్రభుత్వం, పేదలకు మంచి జరిగే ప్రభుత్వం. ఆ రోజు అన్నా క్యాంటీన్ తీసేసి ఆ దుర్మార్గపు బుద్ధిని బయట పెట్టుకున్నాడు. రాగానే ఈరోజు మొట్టమొదటిగా 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. నిన్న కాక మొన్న 75 అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఇది పేద ప్రభుత్వం, పేదలకు కడుపు నింపే ప్రభుత్వం అనేసి మంచిగానే ఉందని. ఈ 100 రోజుల పరిపాలనలో అంటే యాక్చువల్గా టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం కూడా సూపర్ 6 అనే పథకాలు అయితే అప్పట్లోని ప్రామిస్ చేశారు. సూపర్ 6 అనేది జనంలోకి బాగా తీసుకెళ్లారు. అది జనం కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి అంటే టీడీపీని కానీ కూటమి కానీ గెలిపించడానికి ఒక కారణం లేదు. అంటే ఇప్పుడు 100 రోజులు అయిన తర్వాత ఇంకా రాలేదు అని కొంతమంది జనం అయితే అంటే ఇంకా కొంత అసంతృప్తి అయితే వెలుగుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? ఏదైనా ఒక ప్రభుత్వం వచ్చిందంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వారు విచ్చలవిడిగా వాళ్ళు దాచుకో అన్న చందంగా 10 లక్షల కోట్లు ప్రభుత్వం మీద అప్పులు తీసుకొచ్చి మా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి మా ప్రజల భూములను కూడా దోచేయాలని చెప్పి ల్యాండ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. వాళ్ళు ఇష్టం వచ్చేట్టు వాళ్ళు ఖర్చు పెట్టారు. కానీ అవన్నీ సెటరేట్ చేసేటప్పటికి మినిమం ఒక 6 మంత్స్ అయినా పడుతుంది. ఒక్కొక్క శాఖలో ఉన్నటువంటి లోపాలని తీసుకొచ్చి ప్రజలకు విశదీకరిస్తున్నారు. అందుకని ఈరోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏ శాఖలో ఎంత అవినీతి జరిగింది ఇవన్నీ బయటకు తీయడానికే ఆయన కొంత సమయం పడుతుంది. మినిమం ఒక 6 నెలలైనా పడుతుంది. ఆ 6 నెలల తర్వాత ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని సూపర్ 6 కావచ్చు, ఇంకొకటి కావచ్చు, చెప్పని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఆ సత్తా ఇది తనకున్నది, తన అనుభవం చాలు. వేరే అయితే ఎవరో నాయకులైతే అనుకోవచ్చు. తన అనుభవంతో తక్కువలో ఉన్న దేనైనా సరే దాన్ని అవకాశాలుగా మలుచుకోవడంలో తన చాణక్యతను ప్రదర్శిస్తారు నారా చంద్రబాబు నాయుడు. తప్పకుండా సూపర్ 6 పథకాలు అమలు చేస్తాం. నిన్న కాక మొన్న మన దీపావళికి గ్యాస్ సిలిండర్ ఇస్తానంటున్నారు, ఇస్తారు. అలాగే ఇస్తున్నారు. గ్యాస్ సిలిండర్ దీపావళికి అనౌన్స్ చేశారు, ఇస్తారు. అలాగే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని తప్పకుండా మేము తీసుకెళ్తాం. రాగల అంటే ప్రభుత్వం స్టార్ట్ అయ్యి ఇప్పుడు 3 నెలలు అయింది. ఇంకో 3 నెలల్లో ఈ సూపర్ 6 అనే పథకాలు ప్రతిదీ కూడా మేము అమలు చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. సరే, వాళ్ళు అమలు చేస్తారు. ఈ 100 రోజుల పరిపాలన ఏదైతే ఉందో అది సంతృప్తికరంగా ఉందని ఒక పబ్లిక్గా మీరు భావిస్తున్నారు? తప్పకుండా అండి.
రాగానే ప్రభుత్వం రాగానే 3000 పెన్షన్ని 4000 చేశారు, ఉచిత ఇసుక ఇచ్చారు, మెగా డిఎస్సి ఇచ్చారు. నిన్న కాక మొన్న మన విజయవాడలో వరదలు వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రతి ఇంటికి వెళ్ళి నీకు ఫుడ్ అందిందా లేదా, నీకు మంచినీళ్ళు అందుతున్నాయా లేదా అని తను 16 నుంచి 18 గంటలు కష్టపడి నీళ్ళల్లోనే ఉండి ప్రతి చివరి ఇంటి వరకు కూడా అందించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. తప్పకుండా మీరు ఏదైతే అడిగారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తారు. కాబట్టి కొద్దిగా సమయం పడుతుంది. 6 నెలల్లో ఏదైతే సూపర్ 6 అని అన్నారో ఆ సూపర్ 6 ఈ 6 నెలల్లో కూడా అందిస్తారని చెప్పి. అంటే కాదు, సమయం పడుతుంది కదా, అంటే సమయం పడుతుందని అంటే ఎవరైనా పెద్దలు అదే చెప్తుంటారు. అంటే సమయం పట్టే దాని మీద అంటే లేట్ అవుతుంది అన్న దాని మీద అసంతృప్తి అని ఉందా జనానికి? అంటే ఇప్పుడు మేము ఒక్కొక్కటి చేసుకొస్తున్నాం కదా. ఉచిత ఇసుక, వాళ్ళు ఇసుక అమ్ముకొని ఇసుక దోచుకున్నారు కాదు కదా, మేము ఉచిత ఇసుక ఇస్తున్నాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు అలాగే పెన్షన్ అన్నాడు, వాడు పెన్షన్ 5 సంవత్సరాలు పెంచాడు. మేము ఒక్క నెలలోనే పాత ఏరియర్స్తో కలిపి 7,000 ఇచ్చి ప్రతి నెల రేపు 1వ తారీఖు సెలవనంటే 31వ తారీఖు ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి ప్రతిదీ కూడా మేము ఏదైతే పాలన దీంట్లో పెట్టారో, మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ ప్రతిదీ కూడా 6 నెలల్లో కంపల్సరీగా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయితే ఆ 100 రోజుల పరిపాలన మీద ఒక యూత్గా, ఏపీ పబ్లిక్గా మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచన ఎలా ఉంది? ఏం చెప్పాలంటే గత ప్రభుత్వం పూర్తిగా మనం చూసిన అనుభవం బట్టి ఈ 100 రోజులు కూడా అద్భుతంగా జరిగింది. మరి దారుణంగా గత ప్రభుత్వం చేసిన ఏవి కూడా లేదు. ఉదాహరణకు నేను ఒక డిఎస్సి అభ్యర్థి, ఒక్కసారి కూడా టెట్ అనేది రాయలేదు. ఇది ఎప్పుడు గత ప్రభుత్వంలో అంటే 2019 నుంచి 24 వరకు ఒక్కసారి కూడా డిఎస్సి పెట్టలేదా? లాస్ట్ డిఎస్సి జరిగింది చంద్రబాబు గారి హయాంలోనే జరిగింది. ఓకే, ఒక్క డిఎస్సి కూడా లేదు. సచివాలయం ఉద్యోగాలు అన్నారు, అవి కూడా ఒక 2-3 నోటిఫికేషన్ వదిలేసి ఉన్న వాలంటీర్ ఉద్యోగాల్లో మొత్తం ఇచ్చారు. వాళ్ళు చెప్తున్న 4 లక్షల ఉద్యోగాలు వాలంటీర్లు, వేరే వాళ్ళు లేదు. ఉదాహరణకి ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉందో చెప్పడానికి ఉదాహరణకి మగనంపూడి టోల్గేట్ సమస్య నిదర్శనం. ఓకే, ఎన్నో గత అంటే దశాబ్దాలుగా ఉన్న ఒక ప్రాబ్లంని, ఒక సమస్యని మా గౌరవ ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారు 95,000 మెజార్టీ, ఒక ఎంపీకి వచ్చే మెజార్టీ తెచ్చుకొని ఇక్కడి నుంచి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అయ్యి వేరే పని కాకుండా వచ్చిన హామీని వెంటనే గుర్తుపెట్టుకొని గెలిచిన వెంటనే 1 రోజులు తీస్తున్నారు. అలాగే 1 రోజుల్లో ఆ టోల్గేట్ని తీయించారు. ఈ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం, ఇంకంతకంటే ఏం లేదు. ఈ ప్రభుత్వం ఇంత బాగా చేస్తున్న దానికి సూపర్ 6లు కూడా అమలు చేస్తారు. గ్యాస్ ఇవ్వటం కానీ, జపాన్ నుంచి గ్యాస్ ఇస్తున్నారు. డిఎస్సి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇస్తారు. నేను టెట్ ఎగ్జామ్ 9వ తారీఖు రాస్తున్నారా? ఓకే, డిఎస్సి కూడా మార్చిలో ఎప్పుడో అయిపోతుంది. ఏదో ఒకటి కనీసం వీళ్ళు యాక్షన్స్ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అసలు ఏం చేశారని చెప్పేసి గత ప్రభుత్వం ఆ పేరు కూడా తీయడానికి ఇష్టం లేదు. ఇక్కడ అంటే స్థానిక ఎమ్మెల్యే అయితే మాకు అసలు ఉన్నట్టు లేదు గత ప్రభుత్వంలో అయితే. స్థానిక ఎమ్మెల్యే ఓకే, నాయకులు కూడా ఏదో దండుకుందాం, ఏదైనా కబ్జాలు చేసుకుందాం అన్నట్టు ఉన్నారు. కానీ ఇటువంటి ప్రజా సమస్యల పరిష్కారానికి కానీ ఏం లేదు. ఎక్కడైనా రోడ్డు వేస్తే దాని మీద దండుకోవడం, లేకపోతే ఏదైనా భూ కబ్జాలు తీయడం, ఇలాంటివి తప్ప ఏమీ లేవు. అంటే ఇదంతా అప్పుడు జరిగిందని మీరు అనుకోండి. కానీ ఇప్పుడు మరి ఈ వేరియేషన్ ఎలా ఉంది? 100 రోజుల వేరియేషన్, 100 రోజుల పరిపాలన ప్రస్తుతానికి బాగుంది సార్. ఏది కూడా ఏమంటారు, ఒక సర్టెన్ టైం ఉంటుంది ప్రతిదానికి. ఓకే, ప్రతిదానికి ఒక సర్టెన్ టైం ఉంటుంది. ఈ 100 రోజుల్లో వీళ్ళు చేయగలిగినంత ఎక్కువే చేశారు. గత ప్రభుత్వంతో పోలిస్తే చాలా బాగా చేసినట్టు. వరదల టైంలో, విజయవాడ వరదల టైంలో మనం చూసుకోవాలి. ఓకే, అంత ఏజ్ లో కూడా చంద్రబాబు గారు బస్సులో ఉండి చేశారు. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా మానిటర్ చేశారు. గ్రామ సభలు పెట్టడం కానీ, రూరల్ వైపు కానీ, ఉదాహరణ గాజువాకలోని ఎప్పుడూ లేని విధంగా కూటమి సభ్యులు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఇంటింటికి వెళ్ళారు గెలిచిన తర్వాత. ఇవి కూడా చెప్పుకోవాల్సిన అంటే ఎంత చిత్తశుద్ధి ఉంటే చేస్తారని చెప్తున్నారు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే ఈ వైసీపీ గవర్నమెంట్ 5 ఏళ్ల పాలన కంటే ఈ 100 రోజుల్లో టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఎక్కువ చేసింది అని నిజమేనా అండి? అంటే మీరు అలా భావిస్తున్నారా? మీ అభిప్రాయం మీరు అలా భావిస్తున్నారా అని అడుగుతున్నాను. ఖచ్చితంగా భావిస్తున్నాను.
నేనే కాదు, అంటే ఇదే అభిప్రాయం ప్రజలందరిలో కూడా ఉందా? ప్రతి 10 మందిలో 9 మంది చెప్తారండి. ఓకే. ప్రతి 10 మందిలో 9 మంది, 100 చెప్పను, ప్రతి 10 మందిలో 9 మంది చెప్తారు. ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వం చాలా బాగుంది. అందరూ కూడా ప్రస్తుతం ఇప్పుడు ఈ 100 రోజుల వరకు పూర్తిగా సంతృప్తికరంగా ఉన్నారు. గడిచేది కూడా ఇలా జరగాలని చెప్పేసి, దిగ్విజయంగా సాగాలని, ప్రతిపదంలో వెళ్ళాలని, అలాగే ఆదాయ వనరులు కూడా వీళ్ళు సంపద సృష్టించడానికి ఆలోచించి తద్వారా ఏమైనా పథకాలు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే యూత్కి ఇంకా ఎలాంటి పథకాలు గవర్నమెంట్ ప్రవేశపెడితే బాగుంటుందని మీరు ఒక యూత్ అనుకుంటున్నారు? అంటే యువతకు ఉపాధినండి, ఉపాధికి స్వయం ఉపాధి కూడా ఒక ఆలోచన ఉంటుంది. ఎంతో కొత్త ఇన్నోవేషన్ థాట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి లోన్స్ కానీ లేకపోతే ఏదైనా కొత్త ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఏదైనా ఒక దారి చూపిస్తే వాళ్ళ తద్వారా మనం ఆదాయం కూడా సంపాదించవచ్చు. అంటే ఇండస్ట్రియలిస్ట్గా చేయొచ్చు, లేకపోతే ఒక వ్యాపారస్తుడిగా చేయొచ్చు, లేకపోతే వాళ్ళ ఆలోచనలకు మనం పెట్టుబడి పెట్టేది ఉంటే కొత్త ఆలోచనలతోటి ఏమైనా స్టార్టప్స్ బోర్డు వచ్చాయి. ఇప్పుడు చాలామంది చేయట్లేదు, క్రియేటివ్గా ఆలోచించే బోర్డు వచ్చాయి. వాళ్ళకి ముడిసరికి ఏంటంటే డబ్బే. అంటే ఇలాంటివి ఏవైతే మీరు అనుకుంటూ ఉన్నారో అవన్నీ ఈ కూటమి ప్రభుత్వంలో జరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? అంటే గట్టిగా నమ్ముతున్నారా? ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందువల్లంటే ప్రతిదీ కూడా ప్రజల దగ్గర నుంచి నాయకులు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏం తీసుకుంటున్నారు? స్థానిక నాయకులు ప్రజల దగ్గర నుంచి ఏం తీసుకుంటున్నారు? అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి స్థానిక నాయకులు ఏం చేస్తున్నారంటే, ఉదాహరణకి మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కలసి, స్థానిక నాయకులు ఏమని చెప్తున్నా, ఏమైనా సమస్యలు ఉన్నాయా తీసుకోండి, లేకపోతే ఫిర్యాదులు ఉన్నాయా తీసుకోండి, అలాగే సలహాలు కూడా తీసుకుంటున్నారు. ఆ సలహాలు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు ఈయనేమి చిన్న నాయకులు ఏం కాదు, వచ్చిన మెజార్టీతో చూస్తే గాజువాక ఇంత గత ప్రభుత్వంలో కన్నా ఈసారి ముందుకే వెళ్తుంది కానీ వెనక్కి వెళ్ళదు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పలేదు. సో అంటే గాజువాక కోసం మీరు చెప్తూ ఎలాగైతే గాజువాక ముందుకు వెళ్తుంది గత ప్రభుత్వం పోలిస్తే అని అంటున్నారు కదా, అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ గవర్నమెంట్ ఇలాగే వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాను.